హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నంలో వెలిగే మొదటి లైట్, అదే ఫ్రెండ్స్, డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ చూద్దాం. ఈ లైట్ హౌస్ వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి గంగవరం పైనుంచి వెళ్ళేది, 2 సిండియా పైనుంచి వెళ్ళేది. ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగవరం పైనుంచి లైట్ హౌస్కి వెళ్ళి రిటర్న్ సిండియా నుంచి దిగుదాం. మీరు చూస్తున్నది గంగవరం రోడ్డు. ఈ రోడ్డుకి ఒకవైపు గంగవరం విలేజ్ ఉంటుంది, ఇంకోవైపు గంగవరం పోర్ట్ గోడ ఉంటుంది. ఈ రోడ్డుకి ఎండింగ్ వచ్చినప్పుడు చర్చ్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని మన జర్నీ కంటిన్యూ చేయాలి. ఈ రోడ్డు ఎండింగ్లో షాప్స్ ఉంటాయి. డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అక్కడే తీసుకోవాలి. దీని తర్వాత యారాడ ఘాటి రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఘాటి రోడ్డు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చుట్టూ కొండలు, పచ్చదనం, మధ్యలోని విలేజ్ కనబడుతుంది కదా. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళాల్సిన పాయింట్ చూస్తున్నారుగా, డెస్టినేషన్ పాయింట్. అక్కడికి వెళ్ళాలి. ఈ ఘాటి రోడ్ నుంచి వెళ్ళాలి అలాగా. ఇప్పుడు మీరు చూస్తున్నది యారాడ బీచ్. ఈ బీచ్ వ్యూస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫొటోస్ కానీ టైం స్పెండ్ చేయడానికి ఈ బీచ్ చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యారాడ విలేజ్. ఈ విలేజ్కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. చూడండి, మనం వెళ్తున్నప్పుడే బస్సు వచ్చింది. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, యారాడ విలేజ్ నుంచి మనం వెళ్ళాల్సిన పాయింట్ ఎంత దూరం ఉందో. మన జర్నీలోని ఇక్కడ ఒక చిన్న ఘాటి వస్తుంది. ఈ ఘాటి క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే నేవల్ బేస్లోకి ఎంటర్ అవుతాం. మనం వెళ్ళేది హిల్ స్టేషన్. ఆ లైట్ హౌస్ ఉండేది కూడా హిల్ స్టేషన్. ఈ ఘాటిలోని ఒక కర్వ్ ఉంటుంది, చాలా డేంజరస్. అది బాగా డ్రైవ్ వస్తేనే 4 వీలర్ డ్రైవింగ్ ప్రిఫర్ చేయండి, లేకపోతే బైక్ మీద రావచ్చు. లేదా అంటే బస్ ఫెసిలిటీ ఉన్నది ఫ్రెండ్స్. యారాడ విలేజ్ వరకు బస్సు వెళ్తుంది, సిండియా టు యారాడ. ఈ ఏరియా అంతా నేవల్ అండర్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో రోడ్స్ కానీ, చుట్టుపక్కల ట్రీస్ కానీ. చాలా బాగుంటుంది ఈ ఏరియా.
మెయిన్ మనం ఈ పాయింట్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి లైట్ హౌస్కి వెళ్ళడానికి. లైట్ హౌస్కి వెళ్ళే ముందు ఒక సెక్యూరిటీ గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మన ఆధార్ డీటెయిల్స్, మనం ఏ వెహికల్ మీద వచ్చామో ఆ వెహికల్ నెంబర్, మనతో పాటు ఎంతమంది వచ్చారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది లైట్ హౌస్ బయట పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. చూడండి, అది లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్. అది లైట్ హౌస్కి ఎంట్రీ 3 to 5 PM ఉంటుంది ఫ్రెండ్స్. పర్ పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారు. 3 o'clock వరకు గేట్ ఓపెన్ చేయరు. 3 తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు. ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్. పార్క్ కూడా బాగా డెవలప్ చేశారు. రోడ్డు కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనం ఎక్కడైనా విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ని మనం ప్లాస్టిక్స్తో కానీ వాటర్ బాటిల్తో కానీ పాడు చేయకూడదు ఫ్రెండ్స్. మనతో తెచ్చుకున్న ఐటమ్స్ని మనతో పాటే తీసుకుని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇది లైట్ హౌస్ బయట ఏరియా. చాలా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ విజిటర్స్ కోసం బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అవి బాత్రూమ్స్. అవి నుంచి 32 నాటికల్ మైళ్ళు అంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ కాంతి కనిపిస్తుంది. కాంతి దూరం కనిపించేలా చేసేందుకు లైట్ హౌస్లో ఏముంటుంది, అది ఎలా పనిచేస్తుంది? నాలుగు అంతస్తులున్న ఈ లైట్ హౌస్ పైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఉంది. 4 అంతస్తులో రింగులుగా ఉండే బలమైన గాజు చక్రం ఒకటి కనిపిస్తుంది. దీనిని రివాల్వింగ్ ఆప్టిక్ సిస్టమ్ అంటారు. ఇదే కాంతిని ప్రసరింపజేసే లైట్ హౌస్లోని ప్రధాన భాగం. ఇది తిరుగుతూ ప్రెస్నెల్ లెన్స్ ద్వారా ప్రతి 10 సెకండ్లకు ఒకసారి కాంతిని 32 నాటికల్ మైళ్ల దూరం ప్రసరింపజేస్తుంది. సాయంత్రం 6 గంటలకు ఈ లైట్ను వెలిగిస్తారు. లైట్ హౌస్ పైకి వచ్చిన తర్వాత డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు చూడలేని సీ వ్యూ పాయింట్ అది. ఒక్కసారైనా ఈ వ్యూ పాయింట్ చూడాలి, మాటల్లో వర్ణించలేం. విశాఖపట్నం తీరం ఎంత అందంగా ఉంటుందంటే ఆ తీరానికి ఆనుకుని ఉన్న ఆర్కా బీచ్, నేవల్ డాక్యార్డ్, షిప్ యార్డ్ వ్యూస్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్.
నుంచి ఒకవైపు చూసినప్పుడు ఎక్కడో సముద్రం ఆకాశం కలిసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి లెఫ్ట్ యారాడ వెళ్ళేవే, రైట్ సిండియా వెళ్ళేవే. యారాడ నుంచి మనం వచ్చాము, ఇప్పుడు మనం సిండియా వైపు దిగుతున్నాము. ఈ వేలో మంచి లొకేషన్స్ ఉంటాయి ఫ్రెండ్, చూడండి చాలా బాగుంటాయి లొకేషన్స్. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. రోడ్డు రిపేర్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ లాస్ట్ వరకును. ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వేలో. జర్నీ స్టార్ట్ అయినప్పుడు రెయిన్ లేదు ఫ్రెండ్స్. మా జర్నీ ఎండ్ అయినప్పుడు వర్షం పడింది.
ఈ పాయింట్ దగ్గర మనం రైట్ టర్న్ తీసుకోవాలి. చూడండి, రైట్ టర్న్ తీసుకుంటే సిండియా వెళ్తాం, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే గాజువాక్ వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మన ఫీలింగ్ యూట్యూబ్ ఛానల్.